ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ నియోజకవర్గాలకి 25 లోక్సభ నియోజకవర్గాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మే 13వ తేదీన ఈ రెండింటికి కలిపి ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ లోపల 18 ఏప్రిల్ నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేటటువంటిది మొదలు కాబోతున్నటువంటి నేపథ్యంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉండేటటువంటి అనేక సర్వే సంస్థలన్నీ కూడా వారి యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చేసినాయి. నిన్ననే ఈ ఆత్మసాక్షి సర్వే అనేటటువంటిది కూడా 16వ తేదీ వరకు కూడా కంప్లీట్గా వారి యొక్క సర్వే ఫలితాలన్నీ కూడా బహిర్గతం చేసాయి. అనేక సంస్థలు జీటీవీ దగ్గర నుంచి అదే రకంగా టైమ్స్ నౌ అనేటటువంటిది ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ సర్వే సంస్థ చెప్పినా కూడా అన్ని సర్వే సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతోంది అనేటటువంటిదే సారాంశం. 96 శాసనసభ నియోజకవర్గాల దగ్గర నుంచి 156 శాసనసభ నియోజకవర్గాల వరకు కూడా వైసీపీ పార్టీయే గెలుపొందబోతోందని వివిధ సర్వేలు చెప్పినటువంటి ఆ నేపథ్యంలో ఏ సర్వే సంస్థ ఏ రకమైనటువంటి వివరాలు ఇచ్చింది అనేటటువంటిది యథాతథంగా మీ నోటీసులోకి తీసుకురావడానికి ఈ వీడియో అనేటటువంటిది మనం చేయబోతున్నాం. అయితే టైమ్స్ నౌ జీటీజీ అనేటటువంటి వారు ఇచ్చినటువంటి ఆ సర్వే కనుక మనం చూస్తే కూటమిగా ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు టీడీపీ ఈ కూటమిగా ఏర్పడిన తర్వాత కూడా వారికి ఏ రకమైనటువంటి విజయ అవకాశాలు లేవు అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి విషయం. అదే రకంగా కూటమి మీద ఏ రకమైనటువంటి విశ్వసనీయత లేదు. 2014 సంవత్సరంలో కలిసి 5 సంవత్సరాలు వారి యొక్క పరిపాలన చేశారు. 5 సంవత్సరాల పరిపాలన అధ్వాన్నమైనటువంటి పరిపాలనగా, అదే రకంగా ప్రజలకి ఏ రకమైనటువంటి సరైనటువంటి ప్రయోజనాలు కల్పించినటువంటి ఆ రకమైన కూటమి పరిపాలనగా భావించారు. కాబట్టి 2019 సంవత్సరంలో మొత్తం ముగ్గురు విడిపోయినారు. 51% ఓట్లతో వైఎస్ఆర్సీపీ విజయదుందుభి మోగించింది. 151 సీట్లతో వైసీపీ అనేటటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేటటువంటిది ఈ కూటమి చేసినటువంటి దుష్పరిపాలన, కూటమి చేసినటువంటి సరైనటువంటి పరిపాలనలు కాదు అనేటటువంటిది ప్రజలు నమ్మబట్టే అనేటటువంటిది టైమ్స్ నౌ అనేటటువంటి సర్వే సంస్థలు కూడా అనేక సంస్థలు చెప్పాయి. అయినప్పటికీ కూడా ఇవాళ కొన్ని మీడియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కంటే కూడా చాలా తీవ్రంగా అనేక రకాలైనటువంటి అబద్ధపు రాతలు రాస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ చేయటం అనేటటువంటిది జర్నలిజం విలువలు దిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ రకంగా ఉందని చెప్పక తప్పదు. వారు ఎంత ప్రయత్నం చేసినా, అంటే కొన్ని మీడియా సంస్థలు అయితే ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా ప్రభుత్వాల్లోకి పార్టీలను మేమే తీసుకొస్తున్నాం, మళ్ళీ ఆ ప్రభుత్వాలని పార్టీలన్నీ కూడా ప్రభుత్వాల్లోంచి మేమే దింపివేస్తున్నాం అనేటటువంటి ఒక రకమైన పొగరు పెరిగినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలు వారందరికీ కూడా చెంపపెట్టుగానే ఉంటాయనేటటువంటిది ఈ సర్వే సంస్థల సారాంశం. ఒక్కసారి కనుక మనం చూస్తే ఇందాక మనం అనుకున్నట్లుగా జీ న్యూస్ మ్యాట్రిక్స్ గ్రూప్ అనేటటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకి 133 అసెంబ్లీ సీట్స్ వస్తాయి అనేటటువంటిది అంచనా వారు చాలా క్లియర్గా చెప్పారు. అదే రకంగా భారత్ పొలిటికల్ సర్వే కూడా 150 నుంచి 156 సీట్లతో శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేస్తుంది అనేటటువంటిది వారి యొక్క అంచనా. డక్కన్ 24/7 అనేటటువంటి సంస్థ తెలిపినటువంటి అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 135 నుంచి 140 సీట్లు వస్తాయని చెప్పి వారు కూడా తేల్చెప్పారు. అదే రకంగా న్యూస్ ఎరీనా ఇండియా 127 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్తే, చాణక్య సంస్థ అనేటటువంటి సంస్థ, నార్మల్గా ఈ సంస్థ తెలుగుదేశం పార్టీ ఫేవర్లో ఇచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాణక్య సంస్థ వైఎస్ఆర్సీపీకి 102 నుంచి 107 సీట్లు కనిష్టంగా వస్తాయి, దానికంటే ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి వారు కూడా తేల్చెప్పారు. అదే రకంగా రీసెంట్గా జన్మత్ పోల్స్ అనేటటువంటి ఒక సంస్థ ప్రతి వారం కూడా వారి యొక్క అంచనాలు ఇస్తూ వచ్చింది. ఆఖరి వారంగా వారు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం 120 నుంచి 123 సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయనేటటువంటిది జన్మత్ అనేటటువంటి సంస్థ కూడా తేల్చెప్పింది. అదే రకంగా మరొక ప్రతిష్టాత్మకమైన సంస్థ
ఆత్మసాక్షి శ్రీ ఆత్మసాక్షి సర్వే ఎస్ఏఎస్ గ్రూప్గా పిలువబడుతోంది. ఆ ఎస్ఏఎస్ గ్రూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 97 నుంచి 118 స్థానాలు రావచ్చు అనేటటువంటిది 16వ తేదీ వరకు చేసిన తర్వాత వారు ప్రకటించినారు. అదే రకంగా నాగన్న సర్వే సంస్థ అనేటటువంటిది కూడా తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గడిచినటువంటి 10-15 సంవత్సరాల కాలంగా వారు కూడా చెప్తూ వచ్చారు. వారి సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కనీసం 103 సీట్లు రావచ్చని, ఆ పైన మరొక 25 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఆ పార్టీకి మాత్రమే ఉంది అనేటటువంటిది నాగన్న సర్వే సంస్థ తేల్చి చెప్పినటువంటి సర్వే ఫలితాలు. మరొక సీనియర్ జర్నలిస్టు పోతిన రేణుక అనేటటువంటి వారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వివిధ మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఒక అంచనాకు రావటం, ఆమె అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీకి 134 సీట్లు రావచ్చు అనేటటువంటిది వారు కూడా తేల్చి చెప్పిన ప్రకారం. ఈ ఆ సంస్థల సర్వేల ప్రకారం టీడీపీ కూటమికి 19 నుంచి 62 వరకు మాత్రమే వస్తాయనేటటువంటిది వారు కూడా తేల్చి చెప్పింది. సో ఈ రకంగా కనుక మనం చూస్తే ఎక్కడా కూడా ఏ సర్వే సంస్థ కూడా ఎక్సెప్ట్ సి ఓటర్ అనేటటువంటి సంస్థ తప్ప మిగతా ఏ సర్వే సంస్థ నేషనల్ ఛానల్స్ కానీ రాష్ట్రంలో సర్వేలు చేసేటటువంటి ఏ సంస్థ కూడా కూటమికి 50-60 స్థానాల కంటే మించి రావు అనేటటువంటిది. అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 96 స్థానాల నుంచి 156 వరకు కూడా వస్తాయనేటటువంటిది వారు చాలా క్లియర్గా తేల్చి చెప్పింది. సో దీంతో పాటుగా మా సంస్థ కూడా మా టీం కూడా చేసినటువంటి సర్వే ప్రకారం గ్రౌండ్ రిపోర్ట్ అనేటటువంటిది అన్ని జిల్లాలు కూడా మీ అందరికీ కూడా తెలియజేశాం. మా సంస్థ ప్రకారం కూడా దాదాపుగా 140 స్థానాలు వైసీపీ పార్టీకి రావచ్చు అనేటటువంటి మా అంతర్గతంగా మేము కూడా కంక్లూజన్కి వచ్చాం. అన్ని జిల్లాల యొక్క ఫలితాలన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి వలన వచ్చినటువంటి సింపతి కానీ, లేదా రేపు వారు రిలీజ్ చేయబోయేటటువంటి ఏదైతే మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చేటటువంటి అడిషనల్ ఓట్ ఏదైతే ఉందో ఇవి రెండు కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఏవైనప్పటికీ కూడా మే 13వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఏ సర్వే సంస్థకి అందనటువంటి విధంగా 175కి 175 స్థానాలు వస్తాయా? లబ్ధిదారులు ఎవరైతే 3,30,00,000 మంది ఉన్నారో గంపగుత్తగా వారి ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే వెళ్ళబోతున్నాయా? ఒకవేళ కనుక వెళ్ళిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పదే 175 స్థానాలు మావే అని చెప్తున్నాయో అవి తప్పనిసరిగా రుజువు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? లేదా అనేక సర్వే సంస్థలు చెప్పినటువంటి విధంగా 125 స్థానాల నుంచి 130 స్థానాల వరకు వైసీపీ కైవసం చేసుకుని రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలందరికీ కూడా అదే రకమైనటువంటి సంక్షేమం, అభివృద్ధి, మిళితమైనటువంటి పాలన ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం.